హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారు నెక్స్ట్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేయబోతుంటారు? ఇది అందరి మధ్యలోనూ సినీ ఫ్యాన్స్‌లో ఒకలాంటి ఆసక్తికరమైన అంశం. ఈ మధ్య కాలంలో సినిమా హిట్టా ఫట్టా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ సినిమా అయితే దాన్ని మించి ఉండాలని అనుకుంటారు. అవును. దాన్ని మించి ఏంటి కథ మాత్రమే కాదు బడ్జెట్ కూడా. మనం మాట్లాడుకోవాల్సింది బడ్జెట్ కోసం మెయిన్‌లీ. నెక్స్ట్ మరి ఎన్ని కోట్లు పెట్టబోతున్నారు రామ్ చరణ్ గారికి? బేసికల్‌గా ఇప్పుడు 'రామ్ చరణ్' గారు 'ఆర్‌సీ-16' బుచ్చిబాబు సనాకర్‌తో గేమ్ చేంజర్ ముందే ముహూర్తమైంది. 'జాన్వీ కపూర్' హీరోయిన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. సో, దీనికి 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అనమాట. ఒక ఉత్తరాంధ్ర ప్రదేశంలో, ఉత్తరాంధ్ర అంటే మన శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ ఉన్న ప్రాంతంలో ఉండే కథ. ఆ కథ స్పోర్ట్స్‌కి సంబంధించిన కథ. దానికి 'పెద్ది' అనే ఒక వర్కింగ్ టైటిల్ కూడా పెట్టుకున్నట్టు సమాచారం అనమాట. సో, దీంట్లో 400 కోట్లు పెట్టాల్సిన పనేంటి అంటే, దేర్ ఆర్ ద యాక్టర్స్. శివరాజ్ కుమార్ మన కన్నడ యాక్టరు, అండ్ జగపతి బాబు గారు, మలయాళం యాక్టర్స్ కూడా నటిస్తున్నట్టు. దాంట్లో ఇంకొక స్పెషల్ పాత్రలో పీకే గారు కూడా కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కనిపిస్తారు అని ఓకే. వార్తలు వచ్చాయి ఇప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓజీఏ చేయాలా వద్దా అని డిసైడ్ అయ్యి ఉన్నాడు బేసికల్లీ. బికాస్ ఆఫ్ ద ఈజ్ మోర్ కాన్సన్ట్రేషన్ టు పాలిటిక్స్. సో, బుచ్చిబాబు సనా గారు 'ఆర్‌సీ-16'తో మొన్ననే ఫస్ట్ షెడ్యూల్ కర్ణాటకలో అయిపోయింది. శివరాజ్ కుమార్ మీద అండ్ రామ్ చరణ్ మీద సన్నివేశాలన్నీ పూర్తి చేసుకొని రేపు ఫస్ట్ నుంచి హైదరాబాద్లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. జాన్వీ కపూర్ అండ్ రామ్ చరణ్ మీద కొన్ని కీలక సన్నివేశాలు చేస్తున్నారు. దీని తర్వాత మొన్న రీసెంట్గా చందు మొండేటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తండేల్ ట్రైలర్ తర్వాత ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, అసలు యాక్చువల్గా నేను కథ నా 'కార్తికేయ 2' సినిమా చూసి అల్లు అరవింద్ గారు చాలా అంటే చాలా ఫిదా అయ్యారు అని నేను చాలా నచ్చేశాను. దాంతో ఆయన నన్ను పిలిచి, నేను రామ్ చరణ్తో 300 కోట్లు పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాను, మీవే డైరెక్టరు, నువ్వు కథ రెడీ చేసుకోరా, నేను డైరెక్ట్గా ఫిక్స్ చేస్తాను అని అడ్వాన్స్ కూడా ఇస్తాను నేను అంటే, సార్ ఇంకా కథ రెడీ కాలేదండి, నేను చేస్తానండి రామ్ చరణ్ గారితో అంటే, లేదు నేను రామ్ చరణ్ గారితో, సూర్యతో ఇద్దరితో నేను చేయాలనుకుంటున్నాను, అది ఎంత బడ్జెట్ అయినా పర్లేదు, గీతా ఆర్ట్స్లో నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు కథ రెడీ చేయన్నారంట. ఈయన తండేల్ సినిమా కథ తీసుకొచ్చారు. తండేల్ సినిమా కథ తీసుకొచ్చేసరికి రామ్ చరణ్ గారికి డేట్స్ లేవు ముందు, అసలు ఆయన కథ కూడా చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ దాంట్లో బిజీ ఉన్నారు. దట్టు గేమ్ చేంజర్ దాంట్లో బిజీ ఉండడము, పాప ప్లస్ ఆయన బాడీ పెంచడము, ఈ తండేల్కి కొంచెం రగ్గడుగా ఉండాలి, ఇవన్నీ కలిసి రావడం. దెన్ వెంటనే బుచ్చిబాబు సనా గారు దాంట్లో కూడా అదే బాడీతో ఉండాలి, బికాస్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ సంబంధించింది కాబట్టి హీ హాస్ టు మెయింటైన్ ద బాడీ. మళ్ళీ ఈ కథకి ఆయన బాడీ తగ్గిపోయి పాకిస్తాన్లో ఆ తండేల్ ట్రైలర్లో చూసుంటాం, ఆ కొట్లాట్లో ఎట్లా హీ హాస్ టు రెడ్యూస్ అగైన్ ద వెయిట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కథ చెప్పలేదంట. చెప్పకపోయేసరికి, సార్ ఏమనుకోవద్దు, నేను కథ రెడీ చేశాను కానీ అది నేను నాగచైతన్యకు అనుకుంటున్నానంటే, వెళ్ళిపోదాం సెట్స్ మీదకి అని చెప్పి తండేల్ నాగచైతన్యతో, సాయి పల్లవితో పూర్తి చేసేసారు. ఇప్పుడు మళ్ళీ చందుమొండేటి గారు ఏమంటున్నారంటే, రామ్ చరణ్ గారితో ఖచ్చితంగా 300 కోట్లతో సినిమా తీయాలని ఆయన డిసైడ్ అయ్యి హీఈస్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్. ఇక్కడ నేను ఈ పాయింట్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్యలో గొడవలు ఉన్నాయి, కావాలని వీళ్ళే అల్లు అర్జున్ గారికి సినిమాని కానీ ప్రమోట్ చేయకుండా, లేదా అల్లు అర్జున్ తరఫున ఫ్యాన్స్ అందరు కానీ ఆ మనుషులు కానీ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి నెగిటివ్గా వచ్చాయని మనం ఇంతకాలం మాట్లాడుకుంటూ వచ్చాం. లేదు, వాళ్ళ ఫ్యామిలీలు రెండు ఒకటే. యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఆయన సినిమాలు తీయకూడదు అనుకుంటే, డబ్బు పెట్టకూడదు అనుకుంటే ఈయన మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇతనికన్నా ఇంకా ఉన్నారు హీరోలు, ఇతనితో పాటు పోటీగా ఉండే హీరోలు ఉన్నారు. మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ ఉన్నారు, వాళ్ళ కొడుకే ఉన్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు, తీయచ్చు. సో కానీ రామ్ చరణ్ గారితోనే సినిమా తీయాలని ఇంకా పట్టుబట్టున్నారంట. మొన్న కూడా మన అన్స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు కూడా అదే చెప్పారు, నేను అల్లు గీతా ఆర్ట్స్లో ఇంకో సినిమాకి సైన్ చేయబోతున్నాను అని కూడా చెప్పినట్టు మనం వినుంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, చందు మొండేటి గారు అల్లు ఫ్యామిలీ మధ్యన, మన మెగా ఫ్యామిలీ మధ్యన ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అల్లు అర్జున్ గారు అంటే, రామ్ చరణ్ గారు అంటే, రామ్ చరణ్ గారు బుచ్చిబాబు సనా గారు తర్వాత సుకుమార్ గారితో సినిమా తీయబోతున్నారు. సుకుమార్ గారు పుష్ప 3 ఎట్లాగో షూటింగ్ అంతా అయిపోయింది, కొంచెం ప్యాచ్ వర్క్స్ ఏవో ఉన్నాయంటున్నారు, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ రామ్ చరణ్ గారు నెక్స్ట్ మూవీలో సుకుమార్ గారితో సైన్ అయ్యింది, అది గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో వస్తుంది అని చెప్పి కన్ఫర్మేషన్, ఒక చిన్న హింట్ ఇచ్చారనమాట. కానీ మన తండేల్ తర్వాత గీతా ఆర్ట్స్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఈస్ విత్ సూర్య విత్ చందు మొండేటి.
ఓకే. చందుమోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ చేసేసారు ఆ సినిమా సూర్యతో నేను చేస్తున్నానండి, ఇది రిలీజ్ అవ్వగానే అది సెట్స్ మీదకి వెళ్తుంది అని. సో ఇక్కడ మనం సోషల్ మీడియాని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫ్యామిలీని చిచ్చులు పెట్టేస్తే ప్రొడ్యూసర్లు సినిమాలు తీయడానికి కూడా భయపడతారు బేసికల్గా. అవును. ఎందుకంటే మా హీరోతో అబ్బా వీళ్ళ హీరోతో తీస్తున్నామని మన సినిమాని ఆడనివ్వరేమో, ఆ హీరోతో తీస్తున్నామని సినిమాని ఆడనివ్వరేమో, నేను పెట్టిన డబ్బులు నాకు రావేమో, వెనకాలకి వెళ్ళిపోయి పైరసీలు రిలీజ్ చేస్తారేమో, ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో, ఈయన మీద ఇంత పెట్టేశాము, గేమ్ చేంజరే ఆడలేదు, ఇంకోసారి ఇంకో సినిమా ఆడనిస్తారా, ఇలాంటి భయాలన్నీ ప్రొడ్యూసర్స్కి కలిగించేలా మనం చేస్తున్నాం. వాళ్ళ కలుగుతున్నాయా లేదా పక్కన పెట్టేద్దాం, బట్ ఈ సిచ్యువేషన్కి వచ్చేసాం. ఇంకా కొంచెం ఉంది, అది తెగితే మొత్తం అంతా పోతుంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న సినిమాలు బడ్జెట్ పరంగా కాకుండా కథ పరంగా సంక్రాంతికి వస్తున్నాం. అవును. 40 కోట్లు పెడితే 120 కోట్లు. అందుకే కదా దిల్ రాజు గారి ఇంటికి వెళ్ళి నువ్వు 40 కోట్లు పెడితే నీకు 180 కోట్లు ఎట్లా వచ్చాయి, 203 కోట్లు సాధించింది, 203 crores. సో ఎట్లా వచ్చాయనే కదా ఆయన వెళ్ళడం, ఆయన కూడా దాని గురించి మాట్లాడడము అనేది. సో రామ్ చరణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఇందులో ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ గారు ఇంకోటి కూడా నిర్ణయం తీసుకున్నారంట. అంటే నిర్ణయం తీసుకున్నారంట అంటే ఆయన చెప్పలేదు, అక్కడ చుట్టుపక్కల ఉండే వర్గాలు మాట్లాడుకునే విషయం ఏంటంటే ప్రతి సినిమాలో వాళ్ళ నాన్నగారు ఇన్వాల్వ్ అవుతారంట. చిరంజీవి గారు మా అబ్బాయిని ఇలా చూపించాలి, తండ్రి ఎట్లయినా ఉంటుంది కదా, ఆయనకు తెలుసు కదా ఇన్ని సినిమాలు నటించినప్పుడు. సో ఈ సినిమాకి ఆయన అసలు ఇన్వాల్వ్ చేయకుండానే బుచ్చిబాబు సన్నా గారి సినిమాలో ఆయన ఇన్వాల్వ్ చేయకుండానే ఆయన చెప్పకుండానే షూటింగ్కి వెళ్తున్నాడు అని, అలాంటిది ఏం ఉండదండి. బికాస్ డైరెక్టర్ ఒక కథ అనుకున్నప్పుడు. కానీ చాలా సందర్భాలలో ఈ మాటను మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ మూవీ కంటే ఒక తండ్రిగా కొడుకు పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆ ఆటుపోట్లు తెలుసు కాబట్టి జాగ్రత్త తీసుకుంటారు. మహా అయితే 2వ సినిమాకి 3వ సినిమాకి నుంచి ఇండివిజువల్గా వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది, ఎలాంటి కథ చేయాలి, ఎలా చేయాలి నేర్చేసుకుంటారు. ఇప్పుడు నాగార్జున గారు అఖిల్ గారి సినిమాలోను నాగ చైతన్య సినిమాలోను ఎంటర్ అవుతున్నట్టు మనం ఎక్కడ చూడమే కాదంటే ఒక లైనప్ వింటారు ఎలా ఉంటుంది ఏంటి. జనరల్ గా చిరంజీవి గారు వాళ్ళ డెసిషన్ కే వదిలేస్తారు, ఇన్వాల్వ్ అవ్వరు. ఈయన గాని ఒకవేళ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటే లైక్ ఆచార్య అలా ఏమైనా ఇన్వాల్వ్ అవుతుంటే ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో, కానీ జనరల్ గా ఇన్వాల్వ్ అవ్వరు. అలా నిజంగా ఇన్వాల్వ్ అయ్యే పంత ఇన్ని సినిమాలు ఎలా తీస్తారు? మధ్యలోనే కొంత అప్పుడు డైరెక్టర్లు ఇంకా స్ట్రిక్ట్ కదా, ఇప్పుడైతే భయపడతారు కానీ కొత్త డైరెక్టర్లు. అప్పుడు డైరెక్టర్లకి వీళ్ళు కొత్తగా, దాసనారాయణరావు గారికి చిరంజీవి కొత్తగా, రాఘవేంద్రరావు గారికి చిరంజీవి కొత్తగా, కోదండరామిరెడ్డి గారికి ఏకంగా 14 సినిమాలు తీశారు ఆయనతోటి కొత్తగా. అలా నిజంగా చిరంజీవి గారు పేచీ పెట్టే పని అయితే ఆ డైరెక్టర్లు అన్ని సినిమాలు తీయరు కదా. సో ఇలాంటి విభేదాలు మనం సృష్టిస్తున్నాం వాళ్ళ మధ్యలో, కానీ వాళ్ళంతా బాగానే ఉన్నారు. వాళ్ళ నుంచి మంచి సినిమాలు రావాలి, ఎంత బడ్జెట్ పెట్టామని అది కాదు, ఎంత కంటెంట్ ఉండేది కావాలని జనాలు కోరుకుంటున్నారు అనమాట. సో RC 16-17 అనేది లాక్ అయ్యిందని మనం అనుకోవచ్చు. అలా అనుకుంటే ఇప్పట్లో రామ్ చరణ్ గారిది చందుమోహన్ రెడ్డి గారిది రావడం కష్టమే. ఇప్పుడు రెండు సంవత్సరాలైనా ఈ 2 మూవీస్ కి అయిపోతుందిగా. డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్ కదండి, అట్లా అన్నమాట. కానీ యాక్చువల్ గా అంతకు ముందు రోజుల్లో 100 సినిమాల్లో నటించాము, 150 సినిమాల్లో నటించాము అంటున్నారు. మీరు మొత్తం అంతా కలిపితే హీరోలుగా ఒక 20-30 సినిమాలు వస్తాయేమో, ఆ తర్వాత ఏజ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక అట్లా వెళ్ళిపోయి అంతే కలిపి 100 సినిమాలు అయితే అట్లనేం లేదు. బేసికల్ గా ఏంటంటే డైరెక్టర్ తీసుకునే కంటెంట్ ఒకటి, ఇప్పుడు జనాలకు మెచ్చే VFXలు కావాలి, స్టంట్లు కావాలి. అప్పుడు ఏంటంటే అవేం లేదండి, లేదు, మనల్ని అట్లా క్రియేట్ చేసేసారు. కొంతమంది డైరెక్టర్లు ఆ సినిమాకి అంత కావాలి కాబట్టి పెట్టి జనాల్లోకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు. మనం ఏమనిపోయామంటే అరే బాహుబలి కన్నా ఇది బాగాలేదే, బాహుబలే బెటర్ కదా, మళ్ళీ బాహుబలే చూద్దాం, ఇదెందుకు చూద్దాం అనుకునే మైండ్ సెట్కి వచ్చేసారు కొంతమంది జనాలు. సో అలా కాకుండా కొత్తదనం కాకుండా పాతదాన్నే తక్కువ బడ్జెట్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఇట్స్ ఏ స్టోరీ, రొటీన్ స్టోరీ. చాలా సినిమాల్లో చూసాం, స్క్రీన్ ప్లే అంతే, జనాలు చూడట్లే, ఎగబడి పోతున్నారు కదా ఇంకా కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ ద బడ్జెట్ అండ్ ద కాస్ట్, ఇట్స్ అబౌట్ ద స్టోరీ అండ్ ద కంటెంట్, ద వే యూ ఆర్ షోయింగ్, దట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. చూద్దాం ఎలా ఉండబోతున్నాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్.